హాయ్, ఐఎమ్ Savithraju, నేషనల్ ప్రొఫెషనల్ అథ్లెట్, సర్టిఫికేట్ కోచ్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, సో 3 టైప్స్ ఆఫ్ రేస్ స్ట్రాటజిక్స్ అనేవి వరల్డ్ వైజ్గా ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ రేస్ స్ట్రాటజిక్స్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ రేస్ స్ట్రాటజిక్ నెంబర్ 1, ఒక అథ్లెట్ రన్ చేస్తాడంటే సో స్టార్టింగ్ స్పీడ్కి వెళ్ళిపోతారు, ఫినిషింగ్ స్లో అయిపోతుంటారు. రెండోది ఏంటంటే స్టార్టింగ్ స్లోగా వెళ్ళి ఫినిషింగ్ స్పీడ్ చేయడం. మూడోది ఏంటంటే ఒకే ఫేస్లో రన్ చేయడం. సో ఇందులో నెంబర్ 1 స్ట్రాటజిక్ ఏమైనా ఉందంటే సో ఒకే విధంగా రన్ చేయడం. సో ఇప్పుడు ఈ 3 స్ట్రాటజిక్స్లు ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది మెయిన్ థింగ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్టింగ్ స్లోగా వెళ్ళి ఫినిషింగ్ స్పీడ్గా వస్తున్నారు కదా, సో ఇది ప్రాక్టీస్లో ఉపయోగించాలి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేది ఒక 10 మంది ఉన్నారు బంచు అంటే, సో స్టార్టింగ్ స్పీడ్కి వెళ్ళాలి. నీ కెపాసిటీ ఎంత ఉందో అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి నువ్వు ట్రై చేయాలి. సో అప్పుడు నీ రేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్ట్రాటజిక్ అనేది నువ్వు ప్రాక్టీస్లో ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టార్టింగ్ మినిమం స్పీడ్లో వెళ్ళి ఫినిషింగ్ చాలా స్పీడ్ చేస్తారు కదా, ఇది ఈవెంట్లో ఉపయోగించాలి. ఎందుకంటే ఏదైనా రన్ విన్ అవ్వాలి అనుకుంటే సో నువ్వేం చేయాలంటే ఫస్ట్ అని ఫాలో చేసి ఫినిషింగ్లో స్పీడ్ చేస్తావు. సో ఈ స్ట్రాటజీకి అనేది అక్కడ ఇంకోటి ఏంటంటే ఒక యాస్పిరెంట్స్కి మెయిన్ ఏంటంటే ఒక ఫేసింగ్లో వెళ్ళడం రావాలి. ఎందుకంటే వాళ్ళు టైమింగ్కి రీచ్ అవ్వాలి, వాళ్ళ గోల్ కాబట్టి. ఇక్కడ మెడల్ ఫస్ట్ సెకండ్ అనేది వాళ్ళు ఇది కాదు. సో ఓకే, ఒక కానిస్టేబుల్కి 1600 మీటర్స్ ఉంది అంటే సో ఒక ఫేసింగ్లో వెళ్ళాలంటే 5:30కి వాళ్ళు చేయాలి. ఓకే, 5:30కి చేయాలంటే ఒక ల్యాబ్ 120 వెళ్తే చాలు. సో ఆ ఫేసింగ్లో వాళ్ళు వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇంటెన్సిటీ అనేది పెరగదు. సో వాళ్ళకి అంత వేగంగా టైర్డ్ అవ్వరు. సో ఇది నెంబర్ 1గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి 5 km ఈవెంట్ ఉందనుకో, ప్రతి ల్యాబ్ ఒక ఫేసింగ్లో మాత్రం వెళ్ళాలి. ఓకే, ఒక ప్రతి ల్యాబ్ అంటే 1 కిలోమీటర్ ఉందనుకో, 1 కిలోమీటర్ 3 మినిట్స్కి వెళ్ళి 1 కిలోమీటర్ 4 మినిట్స్కి వెళ్ళడం కాకుండా సో ప్రతి కిలోమీటర్ ఒకే ఫేసింగ్లో వెళ్ళాలి. సో అప్పుడు మన బాడీ ఇంటెన్సిటీ అనేది పెరగదు. సో ఇలా చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది, మంచి టైమింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇందులో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, ఎండ్యూరెన్స్ అని చెప్పి స్పీడ్ ఎండ్యూరెన్స్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎవరైతే డిఫెన్స్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే ఈ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి.